19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ తడలు, 1531 kilometers gravity canal, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All start మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో హౌ మచ్ టైం యూ హ్యావ్, ఎంత టైం తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వీకెండ్ అయి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. బట్ మిత్రులేమో కాలుష్యం మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఐ నో మీకు కూడా రేపు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes లో ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్య మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా అనిల్ కుర్మాచలం లేని రోజు కూడా నాకు కనబడతాను. అనిల్ 2012 లో నేను 13 లో వచ్చినప్పుడు అప్పుడు అయితే ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేశాను. వీళ్ళు చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో పుట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పుకోక తప్పదు. అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమిచ్చింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబీ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పిండు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ, టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్, అసలు మనం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 hours పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దునే 6కి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్
ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 hours పవర్ కట్, ఇండస్ట్రీస్ కు 3 days పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడ్డది. కానీ 1 year లో ఎగ్జాక్ట్లీ ఇయర్ అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్ళలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమే. కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు, దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఏ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం చేసిన తర్వాత ఇండియా, భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది. ఆ మిషన్ కాకతీయని రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇండియా మొత్తం కూడా మేము నీళ్ళు ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ 2020 పెట్టిండ్రు, 23 పెట్టిండ్రు, ఇప్పుడు 25 పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు 28 కు ఎక్స్టెండ్ చేసింది. 3 ఏళ్లలో చేస్తామంటే కేసీఆర్ 3 ఏళ్లలో చేశారు. 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాలేదు. సరే, అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం, ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ ఘర్ కో జల్. ఈ రోజు ఒక 70-80% ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది, ఇంకో 2-3 years లో కావచ్చు. అది తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, బ్యాక్ అండ్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనకు. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా, పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఆ ప్రోగ్రామ్ బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రామ్ మొత్తం దేశం యొక్క